మంచిర్యాల జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలకు మరియు కళాశాలలకు సెలవు ప్రకటించాలని తీవ్రంగా ఖండిస్తున్నామని రఘునాథ్ వెర్రబెల్లి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ప్రైవేట్ కళాశాలలు మరియు పాఠశాల యజమానులను బెదిరించి ఈ రోజు జరిగే ముఖ్యమంత్రి సభకు కళాశాలలు మూసివేసి ఉపాధ్యాయులను మరియు లెక్చరర్లను తీసుకుని రమ్మనడం ఏంటి అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ను కోరుతున్నామని అన్నారు. 10 రోజులలో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రులు ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కి వచ్చినప్పుడు స్కూల్స్ కాలేజెస్ బంద్ పెట్టడం జరిగింది. కానీ ఇది ఎన్నికల ప్రచారం, ఎలక్షన్ కోడ్ ఉన్నది, 2 రోజులలో పోలింగ్ ఉన్నది. ఈ సమయంలో స్కూల్స్ కాలేజెస్ అందరినీ బంద్ పెట్టి వాళ్ళను బెదిరించి అందరినీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి సభకు తీసుకుపోతారు. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూని చేస్తున్న దానికి ఇది మంచి ఉదాహరణ. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్లు, ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యము బిల్డింగ్ రెంట్లు కట్టలేక, కరెంటు కట్టలేక, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యకు పరిష్కారం చెప్తలేరు. టీచర్లను, లెక్చరర్లను, పట్టభద్రులందరినీ కూడా కోరేది ఒకటే, మీరు గమనించండి, ఇట్లా అరాచకం నడుస్తుంది. ఇవాళ ఎలక్షన్స్ సమయంలో ఎలక్షన్స్ కోడ్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్కూళ్ళను కాలేజీలను బంద్ పెడుతున్నారు. మీరు అందరూ కూడా ఇది గమనించి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి గారికి సీరియల్ నంబర్ 1 మీద కేవలం మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయాలి. మీరు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారిని, అదేవిధంగా బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన మల్కా కొమరయ్య గారిని కూడా సీరియల్ నంబర్ 1 మీద ఓటేసి గెలిపించాలని కోరుతూ ఈరోజు ఇక్కడ ఈ కాలేజ్ గ్రౌండ్ లో ఉన్న వాకర్స్ అందరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు.